పోతన భాగవతము అష్టమ స్కందము గజేంద్ర మోక్షము 81వ పద్యము 81వ పద్యాన్ని మనం తెలుసుకుందాం. కరమున మెల్లన నివురుచు కరమను రాగమున మెరసి కలయంబడచుం కరిహరి కథమున బ్రతికిన కరపీడనమాచరించి కరుణుల మరలన్. శ్రీహరి దయవల్ల బ్రతికి పట్టగట్టిన గజేంద్రుడు ఇదివరకులానే తన ఆడ ఏనుగులను తన తొండంలో మెల్లగా తాకాడు. మళ్ళీ మిక్కిలి ప్రేమగా తన తొండాలను తన తొండంతో నొక్కాడు అని ఈ పద్య భావము. తదుపరి పద్యం మనం నేర్చుకుందాం. జననాద జేవల తపస్విముక్తుడై పటుతర గ్రాహ రూపంబు మాని. జననాద దేవల శాప విముక్తుడై పటుతర గ్రాహ రూపంబు మాని. గనుడు ఊహూనామ గంధర్వుడప్పుడు తన తొంటి నిర్మల తనువు దాల్చి హరికి నవ్యయునకు అతి భక్తితో మ్రొక్కి కవిలి కీర్తించి గీతములు పాడి. జాదేవు కృతనుంది అందంద మరియును వినత శిరస్కుడై వేట్టతోడ దళిత పాపుడగుచు తన లోకమున కేగే అప్పుడు సౌరికేలనంటి తడవ అస్థిలోకనాథుడ జ్ఞానరహితుడై విష్ణురూపుడగుచు వెలుగుచుండే. ఓ పరీక్షన్ మహారాజా, అప్పుడు దేవతల మునిపెట్టిన శాపము నుండి విముక్తి కావడంతో ఊహు అనే పేరు గల ఆ గంధర్వుడు ఆ కఠినమైన మొసలి రూపం విడిచిపెట్టాడు. తన పూర్వపు నిర్మలమైన రూపం ధరించాడు. మిక్కిలి భక్తితో విష్ణుమూర్తికి మొక్కి స్తోత్రాలు చేసి ఆ దేవదేవుని అనుగ్రహం పొందాడు. భక్తిగా వంచిన శిరస్సుతో మరలా నమస్కరిస్తూ సంతోషంగా పుణ్యాత్ముడై గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి గజరాజును చేతితో దువ్వాడు. వెంటనే గజరాజు అజ్ఞానమంతా తొలగిపోయింది. అతను విష్ణుదేవునికి సారూప్యం పొంది ప్రకాశించాడు అని ఈ పద్య భావము. ధన్యవాదము.